అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాము. ఈవెన్ 80 years బామ కూడా ఇట్లా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై చేయించుకొని ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళు తెల్ల జుట్లు తెల్ల వెంట్రుకలు అంత బాగా నల్లగా మార్పించుకోవచ్చండి. ఈ హెయిర్ డై మనం ఇన్స్టెంట్గా బల్క్గా మన ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనము వాడుకోవచ్చు. ఈవెన్ ఇది మంచిగా మనకు ఇమీడియట్ రిజల్ట్ ఇస్తుంది. ఒక్క క్షణంలో ఇమీడియట్గా మన తెల్ల జుట్టుని బాగా నల్లగా మార్పించుకోవచ్చు. ఎలా చేయాలి ఈ పౌడరు చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో ఒక చేతి నిండగా కరివేపాకు ఆకు తీసుకుంటున్నాను. మన తోటలో ఉన్నటివి. దీంట్లో కలర్ కొంచెం చేంజ్ ఉంటుంది, అంటే కొంచెం బూజీ ఉన్నట్టుంది కదా దాంట్లో లీవ్స్లో, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా అందుకని అలా ఉందండి. దీంతో పాటు నేను 2 spoons ఆఫ్ బ్లాక్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మన హెయిర్ డైలో బాగా బ్లాక్నెస్ ఇస్తుంది, బాగా నల్లగా ఉంటుంది మన హెయిర్ డై. అందుకోసం బ్లాక్ జీలకర్ర వేసుకుంటాను. ఈ కరివేపాకు మనకు మంచిగా హెయిర్ గ్రోత్ ఇస్తుంది. దీంతో పాటు నేను మెంతులు 2 spoons వేసుకుంటున్నానండి. మెంతులు చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్ ఫర్ మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది, మనకు చల్లదనం ఇస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి మన హెయిర్ గ్రోత్కి మెంతులు. ఈ 3 ఇంగ్రీడియంట్ పెట్టుకొని నేను మంచిగా గ్రైండ్ చేయబోతున్నాను. గ్రైండ్ చేసి వచ్చి మీకు చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా గ్రైండ్ చేసుకున్నానని. ఇప్పుడు ఈ పౌడర్ని తో పాటు ఇంకొకటి మనం చేయబోతున్నాము. దానికి ఫస్ట్ మనము ఒక బాండిల్ పెట్టుకున్న పొయ్యి మీద సన్న మంటలో పెట్టుకోవాలండి. దాంట్లో నేను ఆవాలు ఒక 2 to 3 spoons ఆవాలు వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. ఆవాలు చట్టపట్ట ఉంటుంది. అవన్నీ సౌండ్ అంతా తగ్గిపోయినాక బాగా మనకు రంగు చేంజ్ అవుతుంది, అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నూనె వస్తుందండి. ఆవాల నుంచి నూనె వస్తుంది బయటికి, అప్పుడు వరకు కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. ఈ 2 కరెక్ట్ అయిన టైము మనము ఆపదానికి. ఇప్పుడు ఈ ఆవాలు చాలా మంచిదండి మన హెయిర్ గ్రోత్కి కానీ మన హెయిర్కి కానీ. ఈ వింటర్ సీజన్లో ఆవాల నూనె వేసుకుంటే మన ఒంటికి కూడా కొంచెం హీట్నెస్ ఇస్తుంది. మరి చలికాలం కదా దానికి మనం ఇది బాగానే వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆవాలు హెయిర్ డై చేస్తున్నాను కదా, ఈ హెయిర్ డై ఒక యాక్టర్ కూడా చేసి వాడుకుంటుందని ఆమె చెప్పింది ఒక ఛానల్లో. ఆమె చాలా రకాల హెయిర్ డై ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది ఇన్స్టెంట్గా. దాంట్లో ఇది ఒక్క మెథడ్ అండి. ఇదేంటంటే వాళ్ళు కూడా షూటింగ్ వెళ్ళడానికి ముందు వాళ్ళు తెల్ల జుట్టుని నల్లగా చేపించుకోవాలి అని ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకుంటారంట. కావాల్సినప్పుడు అది బాగా అప్లై చేసుకొని వాళ్ళు బయటికి వెళ్తారంట, వాళ్ళు షూటింగ్కి వెళ్తారంట. అదే వాళ్ళ ఛానల్లో వేసారండి. అదే ఇప్పుడు మనము దీంట్లో ఒక మెథడ్ చూస్తున్నాము. చూడండి బాగా మనకు ఆవాలు ఫ్రై అవుతూ ఉంది కదా, దాంట్లో నుంచి నూనె రావాలి. ఆ నూనె వస్తేనే కరెక్ట్ అయిన టైము మనము ఆపాలి అనేది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మీరు హెయిర్ సంబంధించిన హెయిర్ డై అయినా హెయిర్ డై ఆయిల్ చేస్తున్నారంటే మీరు ఐరన్ బాండిల్ వాడుకోండి. ఓకేనా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం ఎప్పుడు మీరు చూసుకోండి. ఇప్పుడు మనకు ఆవాలు బాగానే ఫ్రై అయింది. దీంతో పాటు ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఆకు, మెంతులు, బ్లాక్ జీలకర్ర, ఆ పౌడర్ని కూడా ఈ ఆవాలతో పాటు కలిపి మనము బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా నల్లగా మారిపోవాలి, అప్పుడు వరకు మనము బాగానే వేయించుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనకు కావాల్సిన బ్లాక్నెస్ మన హెయిర్ డై ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, మన హెయిర్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మనము ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు చూడండి బాగా నల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను పొయ్యిని ఆపేస్తున్నానండి. ఇది కాస్త చల్లారాలి, అప్పుడు మనము కాస్త వెయిట్ చేసుకోవాలి. చూడండి చాలా మంచిగా మనకు వచ్చింది. కొద్దిగా నూనె వస్తుందండి, అంటే ఆవాల నూనె ప్లస్ బ్లాక్ జీలకర్ర 2 నూనె వస్తుంది బయటికి. సో అది చూడండి మన గ్రంటిలో ఉంది కదా. ఇప్పుడు నేను అది తీసి పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్లో. కొంచెం కూల్ అవ్వాలండి. చూడండి మనకు మంచిగా దొరికాయి బ్లాక్ ఇన్స్టెంట్ హెయిర్ డై. ఇప్పుడు చల్లారినాగా మళ్ళీ దాన్ని ఒక మిక్సీలోకి తీసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ చేయించుకోవాలండి, అప్పుడే మనం అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి
గ్రైండ్ చేసేసాను. కానీ మనకు ఫిల్టర్ జల్లెడ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో నూనె వస్తుంది కదా బయట, అంటే ఆవాలు కానీ బ్లాక్ జీలకర్ర కానీ వేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి కన్సిస్టెన్సీలోనే వస్తుందండి. చూడండి ఎట్టుందని, ఈ కన్సిస్టెన్సీలోనే మనకు ఉంటుంది. మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే. మళ్ళీ దీన్ని మనం చల్లడ చేయడం అట్లా ఏం చేయలేము. కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఆ పౌడర్లో. సో ఇదే అండి, మనము సూపర్గా న్యాచురల్గా మనం హెయిర్ డై పౌడర్ రెడీ అయింది. ఇదే అండి ఇన్స్టెంట్ న్యాచురల్ హెయిర్ డై పౌడర్. మనం ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. ఎక్కువగా చేసి పెట్టుకోండి, కావాల్సినప్పుడంతా మనము వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లోకి 1 స్పూన్ అట్లా 2 స్పూన్ అట్లా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది చెప్తాను చూడండి. ఈ గిన్నెలో వేసినాక దీంతో పాటు నేను ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి. అదే అండి నూనె. మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మామూలు కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా మీకు ఏ ఆయిల్ ఇష్టమో అది వేసుకోవచ్చు అండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్గా మీరు తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పించుకోవచ్చు. ఏదైనా మీరు వాడి చూడండి, చేసి ఒకసారి వాడి చూడండి. ఒక్కసారిలో మీకు ఏం రిజల్ట్ రాదు, అందుకని రెగ్యులర్గా వాడండి. అట్లీస్ట్ ఒక 6 నెలలైనా వాడి చూడండి, కంపల్సరీ మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు కమెంట్ కూడా చెప్పండి మాకు ఎట్లా ఉందని. చూడండి ఇట్లా ఒక కట్లు ఉంటాయి, కొంచెం అది ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, అందుకని బాగా నలిపేసుకోండి. తర్వాత చూడండి ఒక బ్రష్ తీసుకొని నేను అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా నేను అప్లై చేసుకున్నా. నాకు ఫ్రంట్లోనే ఎక్కువ ఉంటాయి తెల్ల జుట్లు. చేతిలో కానీ బ్రష్లో కానీ తీసి బాగా అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసినాక ఒక దువ్వను పెట్టి బాగా దువ్వుకోండి. అప్పుడు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా వచ్చేస్తాయి కాబట్టి ఏ విధ ప్రాబ్లం ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అప్లై చేసినాక ఒక దువ్వన పెట్టి కంపల్సరీ దువ్వుకోండి. బయటకు పోయి వచ్చినాక మీరు తల స్నానం చేసుకోవచ్చు. షాంపూ పెట్టి కడిగండి, కంపల్సరీ పోతుంది. చూడండి చేతిలో మామూలు నీళ్ళు పడితే ఆ డస్ట్ పార్టికల్ వస్తుంది కదా, ఈ డస్ట్ పార్టికల్స్ పోవాలి. అందుకే మనము దువ్వన పెట్టి మన జుట్టుని బాగా దువ్వుకుంటున్నాము. చూడండి నా చెయ్యి ఎంత బాగా నల్లగా ఉందో. ఇది ఎక్కడ అందుకోదండి, జస్ట్ హెయిర్లో మాత్రమే మనకు అందుకుంటుంది. డ్రెస్లో కానీ స్కాల్ప్లో కానీ ఫేస్లో కానీ అందుకోదు. మీరు ధైర్యంగా ఇది వాడుకోవచ్చు. మన వీడియో అయితే బాగా నచ్చిందంటే మన వీడియోని ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఇంట్లో వాడి చూడండి. అండ్ అవర్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.